పీచ్ ఉంటుంది కదా, సో అది పీ అండ్ గ్లూ చూపించబోతున్నాను. అంటే ఇదిగోండి. హలో, నమస్తే, హార్డీ వెల్కమ్ టు బొమ్మల కలువ ఛానల్. సో ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పినట్లుగానే నేను నా బొమ్మలకి పేర్లు పెడతాను. సో మీరు సజెస్ట్ చేయండి నేమ్స్. అంటే కొన్ని నేమ్స్ అయితే నాకు వచ్చాయి. సో మీరు ఇంకా కనుక పెట్టాలి అనుకుంటే కనుక కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి బొమ్మల పేర్లు ఇద్దరికి కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అంటే ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదేంటి కొబ్బరికాయలాగా ఉంది, కానీ కొబ్బరికాయ అంత సైజు లేదు, చిన్నగా ఉంది అనుకుంటున్నారా? ఇది కొబ్బరికాయ అండి. సో ఇదేదో నిజం కొబ్బరికాయ అయితే కాదు, బట్ చాలా రియల్గా ఉండేటటువంటి కొబ్బరికాయ చిన్న సైజులో. సో ఇది నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మినియేచర్స్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో అందరు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి క్యూట్ మినియేచర్స్ మనమే మన చేతులతో మన ఇంట్లో మనమే చేసుకుంటే ఇంకా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సో ఈ కొబ్బరికాయని, ఈ టెంకాయని నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మినిమం కాస్ట్, అసలు కాస్టే ఉండదు. సో ఇంట్లో ఉండే పేపర్ అండ్ టెంకాయది పీచ్ ఉంటుంది కదా, సో అది పీ అండ్ గ్లూ, ఈ 3 ఐటమ్స్ మీ ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ చిన్ని బుజ్జి టెంకాయలు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. సో ఈ టెంకాయల్ని నేను ఎలా ప్రిపేర్ చేశాను అనే ప్రొసీజర్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఈ బుజ్జి టెంకాయలు అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూసేయండి. ఫస్ట్ ఒక చిన్న న్యూస్ పేపర్ పీస్ అనేది తీసుకునేసి దాన్ని చూడండి, ఇంత చిన్న పీస్ అనేది సరిపోతుంది మనకి. దీన్ని మనము ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. నలిపేసి దాన్ని బాగా నలిపిన తర్వాత మనకి అది ఇట్లా విడుతుంది కదా, సో విడకుండా నేను ఇప్పుడు గ్లూ అనేది అప్లై చేస్తాను. సో దట్ అది విడదు, అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ నేను గ్లూ పెట్టేస్తాను. సో అది అదే షేప్లో మౌల్డ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇలా వచ్చింది కదా మనకి ఇప్పుడు బాల్ లాగా. బాల్ అంటే బాల్ షేప్ అవసరం లేదు, కొంచెం అదే అంటే టెంకాయ షేప్లో వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరి పీచ్ చూపిస్తున్నాను. మనం కొబ్బరికాయలు కొన్నప్పుడు పీస్ తీస్తాం కదా, సో దాన్ని కింద ఉంటుంది కదా, సో ఆ పార్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అదే తీసుకుంటే మనకి మంచిగా కనిపిస్తుంది. అంటే మినియేచర్ కదా, పైనది అనుకోండి మరీ ఎక్కువ పెద్దదిలాగా అంత లుక్ అనేది బాగోదు. సో అందుకని కింద పార్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని కొంచెం థిన్గా చేసుకోవాలన్నమాట, పల్చగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా చాలా సన్నగా తీసేయాలన్నమాట దాన్ని. సో ఇప్పుడు మనం చేసిన బాల్ ఉంది కదా, సో పేపర్ తోటి సో దాని మీద గ్లూ అనేది స్టిక్ చేసేస్తాను. ఇప్పుడు గ్లూ పెట్టిన తర్వాత కొంచెం పెడతాను గ్లూ ఫస్ట్ పెట్టి, దాని మీద ఈ కోకోనట్ పీచ్ ఉంది కదా, సో అది పెట్టేస్తాను అన్నమాట. చూడండి, సో ఇలా తీసుకునేసి కొంచెం పైనకి వదలాలి, ఎక్కువ వచ్చేసి కిందికి వదలాలన్నమాట ఆ పీసుని.
సో ఇలా హాఫ్ అనేది నేను ఇప్పుడు చేశాను కదా. సో చూడండి, పైన కొద్దిగా వదలాలి అండ్ కింద వచ్చేసి కొంచెం ఎక్కువనే లెంగ్త్ అనేది వదలాలన్నమాట మనము. చూడండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 హాఫ్ కూడా నేను సేమ్ అదే ప్రొసీజర్లో స్టిక్ చేసేస్తున్నాను దాన్ని. సో ఆ బాల్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా స్టిక్ చేసిన తర్వాత కొబ్బరి పీచుని ఇలా పైన మనకి ఇలా ఇలా వచ్చేసి ఉంటుంది కదా. సో అదంతా కూడా ఒక దగ్గరికి వచ్చేయాలన్నమాట. అందుకని ఆ మధ్యలో గ్లూ అనేది వేసి మనం ఇలా దాన్ని ఇలా అనేస్తే అది ఒకటే దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ఈవెన్గా ఉన్నది మొత్తం కూడా కట్ చేసేయచ్చు. అండ్ కింద కూడా సేమ్ అలాగే, కాకపోతే కింద ఏంటంటే కొంచెం ఎక్కువ తోకలాగా ఉండాలి దానికి. సో ఇలా చేసిన తర్వాత కట్ చేస్తే మన కొబ్బరికాయ రెడీ అయిపోతుంది అనమాట. మినియేచర్ కొబ్బరికాయ ఆర్ మినియేచర్ టెంకాయ, మినియేచర్ కోకోనట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన టెంకాయ రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు కదండి, ఈ బుజ్జి టెంకాయల్ని ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో చూడండి, నేనైతే ఇలా ఒక 3 అనేవి చేసి పెట్టుకున్నాను. సో ఇంకా టైం కుదిరితే కనుక నేను ఇంకా కూడా చేస్తాను, ఏం అంటించలేదు ఇలాగనే. సో ఇంకా టైం కుదిరితే నేను చేస్తాను ఇంకా కూడా. ఇంకొక 2-3 అలా. చాలా బాగున్నాయి, చాలా ముద్దుగా బాగున్నాయి, నిజం కొబ్బరికాయలాగానే ఉన్నాయి కదా. సో ఈ మినియేచర్ కొబ్బరికాయ ఆర్ టెంకాయ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి రికమెండేషన్స్లో వస్తుంది నా వీడియో. అండ్ ఎవరికైనా పనికి వస్తుంది అంటే షేర్ చేయండి పక్కా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే బొమ్మలకి ఏమైనా పేర్లు సజెస్ట్ చేయాలనుకుంటే కూడా కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, comment and don't forget to subscribe to my channel. Thanks for watching. Have a good day. Bye bye. See you in next video.